సాక్ష్యమే ఉంది. ఏంటంటే నేను నాకు సెకండ్ ఇయర్ అయిపోయి ఇప్పుడు నేను నీట్ లాంగ్ టర్మ్కి కోచింగ్ తీసుకుంటున్నా. దీంట్లో నేను ఫస్ట్ దేవుడు చెప్పిన ప్రకారం మండే రిపెంటెన్స్ ప్రేయర్ అని ఉంటుంది కదా, దానికి నేను ఫస్ట్ మండే వచ్చి ఉన్నా. అక్క అప్పుడు ఏం చెప్పినదంటే, మీకు ఏదైతే ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే చూడండి రాసి దాంట్లో ప్రార్థన చేసుకుంటా ఉండండి అని చెప్పని అక్క చెప్పినప్పుడు నేను నా కోచింగ్ దీని గురించి ప్రార్థన చేసి దాంట్లో నాకు ఏదైతే కావాలి నేను దాంట్లో ఆ పాయింట్స్లో రాసి ప్రేయర్ చేసేదాన్ని. ఒక 2-3 వీక్స్ నుండి నేను కొంచెం రాలేకపోయినా, కానీ ఆ ప్రేయర్ పాయింట్లో మాకు 720 మార్క్స్కి అసలు టోటల్ పేపర్ ఉంటుంది. ఎవ్రీ మండే మాకు ఎగ్జామ్ ఉంటుంది. కానీ ఫస్ట్ నేను ఒకటే అంటే ఎక్కువ కోరుకోకుండా జస్ట్ 300 మార్క్స్ రావాలని కోరుకున్నా. కానీ నాకు ఫస్ట్ టెస్ట్లో మాత్రం 248 వచ్చినది. కొంచెం నేను డిసప్పాయింట్ అయినా, అంటే ఏంటిదే మనం ప్రేయర్ చేసినా కూడా రాలేదు అని. కానీ ప్రేయర్ చేసినాక ఆగాలి అని అంటే చూడు, నా విషయంలో అది నిజంగానే జరిగిందనమాట. నేను ఫస్ట్ టెస్ట్లో డిసప్పాయింట్ అయినా, కానీ దేవుడు నాకు థర్డ్ టెస్ట్లో నేను 300 మార్క్స్ అడిగింది దేవుడిని, కానీ దేవుడు నాకు 320